వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నంద్యాల శ్రీరామ థియేటర్ లో జన సైనికులు శ్రావణ్ కుమార్ కేదార్నాథ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా టీడీపీ జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, సీనియర్ మెగా అభిమాని లక్ష్మీకాంత్, రామ్ చరణ్ యువశక్తి అధ్యక్షుడు పబ్బతి రవి హాజరయ్యారు. థియేటర్ ప్రాంగణంలో బాణాసంచా పేల్చి 100 కేజీల కేక్ ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరామ కాంప్లెక్స్ థియేటర్లలో గబ్బర్ సింగ్ స్పెషల్ షోను వేయించడం జరిగిందని, అభిమానుల కోలాహలంతో థియేటర్ ప్రాంగణం కిక్కిరిసిపోయిందని తెలిపారు. తమకు ఇష్టమైన హీరో, రాజకీయ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకుడు, రాజకీయ నాయకుడు, ఇప్పుడు సీఎం హిందువులకు సంక్రాంతి, క్రైస్తవులకు క్రిస్మస్, ముస్లింలకు రంజాను. ఇదే ఉత్సాహం రాజకీయంగా కూడా ప్రజా సమస్యల మీద మీరందరూ గట్టిగా పోరాడాలి. ఆయన మనం అనుకునే స్థానంలో కూర్చోబెట్టేంత వరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చినారు. జై జనసేన! శ్రీరామ థియేటర్లో మెగాస్టార్, మెగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభ సందర్భంగా అత్యధికంగా జనాలతో శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జనసేన మండల అధ్యక్షుడు చారపు రాయుడు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మరిచెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన నాయకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసైనికులను అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. జనసేన మండల అధ్యక్షుడు చారపు రాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం, మొక్కలు నాటడం, ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని జనసేన మండల అధ్యక్షుడు చారపు రాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
నాయకుడు అంటే 10 మందికి స్ఫూర్తిలా ఉండాలి. లీడర్ అంటే 1000 మందికి ఆదర్శంగా ఉండేవాడే అన్నారు కూటమి నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో పవన్ జన్మదిన వేడుకలు జరిపారు జన సైనికులు. హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి నిరుగంటి చంద్ర ముఖ్య అతిథిగా, సోమందేపల్లి మండల జనసేన కన్వీనర్ బజీవుల్లా ఆధ్వర్యంలో పవన్ జన్మదినం జరిపారు. ముందుగా అతిథులకు సుమిత్రా గంగాధర్ రాయల్ ఆధ్వర్యంలో సన్మానం చేసి అనంతరం కేక్ కట్ చేశారు. తర్వాత పెద్దమ్మ గుడి ముందు ఉన్న డివైడర్లపై చెట్లు నాటారు. జన సైనికుడు వీర మహిళ అయిన సుమిత్రా గంగాధర్ దంపతుల ఆధ్వర్యంలో మెగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియాతో నీరుగంటి చంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అంటే ఓ ప్రభంజనమని, అలాంటి నాయకుడు అందరికీ ఆదర్శమన్నారు. జబీవుల్లా మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఆదేశాలతో రాష్ట్రం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో చెట్లు నాటామన్నారు. సుమిత్రా గంగాధర్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదవారికి ఈ రోజు అన్నదానం చేయడం ఆనందంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో సోమందేపల్లి తెలుగుదేశం పార్టీ టౌన్ కన్వీనర్ సూరి, పెనుకొండ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మండల్ కన్వీనర్ ఈ కార్యక్రమాన్ని ఒక్కడే వచ్చాడు ఏం చేస్తాడు అని చాలా మంది ఒక్కడి నుంచి లక్షలు కోట్ల మందిలో వచ్చి ఒక్కడై నిలిచినప్పటికీ ఈరోజు జనసేన పార్టీని ఒక మంచి ఉన్నత స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ముందు సారీ ఇట్లా చూడండి. నా కొడుకుని నాకు మర్యాద చేయడా నా కొడుకు వాడా చేయడం జరిగింది. మరి ఈరోజు మా కూటమి తరపున మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా మా అందరికీ సంతోషమవుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉమ్మడిగా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా మేమందరూ కూడా ఆయన అడుగుజాడలో నడిచి మరి ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దుర్మార్గమైనటువంటి పాలన అంతమొందించి మళ్ళీ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆశయాన్ని మేమందరూ కూడా స్వాగతించి ఆయన అడుగుజాడలో నడిచేందుకు మేమందరూ కూడా ఉమ్మడిగా సిద్ధమైనాం. ఇచ్చేసినటువంటి చంద్రన్న గారికి, సూర్య అన్న గారికి, మరియు మా కన్వీనర్ జనసేన పార్టీ కన్వీనర్ అన్న గారికి, మరియు పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న గారికి, అందరికీ పత్రికా విలేకరులకు, మీడియా విలేకరు అన్న గారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఎన్డీఏ కూటమి డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఈ సమావేశం జరిగింది. ఇక్కడ అన్నదాన కార్యక్రమము, చెట్లు పెట్టడము, వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే దాంతో మేము ఈరోజు ముందుకు వెళ్తున్నాము. ప్రతి ఒక్కరూ వన మహోత్సవ సందర్భంగా ఈ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రాలో చెట్లన్నీ
పూర్తిగా ఇంకా 20% ఉన్న మన రాష్ట్రంలో 50% గ్రీనరీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు మా ఎన్డీఏ కూటమి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము ఈ చెట్ల నాటము క్లీన్ అండ్ గ్రీన్ పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాము. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఎన్డీఏ కూటమి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే అభిమానులకు అందరికీ నా నమస్కారాలు. అలాగే మేము పిలవగానే ఎన్ని పనులున్నా మానుకొని మా టీడీపీ చంద్ర అన్న గారు, అలాగే టౌన్ కన్వీనర్ సూర్య అన్న గారు, అలాగే మిగతా నాయకులందరూ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు రాష్ట్రం అంతాను. అలాగే కానీ మన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కొద్దిగా వరద బాధితుల ప్రభావం ఉంది కాబట్టి అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని అక్కడ పడుతున్నట్టు ఇబ్బందులు రాత్రి మనం అంతా చూసాము. సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పనుకోకున్నట్ల అక్కడ ఏం జరుగుతున్నానో వారికి సహాయ సహకారాలు అన్నీ అందాలని చెప్పేసి ఆయన కూడా చాలా కృషి చేస్తున్నారు. అలాగే మన రాష్ట్రంలో గ్రీనరీ 30% ఉంది. దీన్ని దాదాపు 50%, 60% వరకు తీసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ఈరోజు మన పెద్దమ్మ గుడి ఎదురుగా ఉన్నటువంటి డివైడర్ల మీద పూల మొక్కలు నాటడం జరిగింది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు. చీపురుపల్లి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ విజయగిరి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన పవన్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యే కళా వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో సీఎం చంద్రబాబు సారథ్యంలో ఉత్తరాంధ్రకు రైల్వే జోన్, సుజల స్రవంతి, పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేయడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి చేయాలి అని కోరారు. ఇక పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు, కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వాన్ని మరి ఇంతవరకు ప్రజాస్వామ్యంలో చూడనటువంటి ఒక దుష్టుడిని ఈ రాష్ట్రం నుంచి, అధికారం నుంచి తరిమేయటానికి మరి కూటమి ఏర్పాట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా మోడీ గారు ఈ రాష్ట్ర ప్రజలకి ప్రజాస్వామ్యం అనే దాస్య శృంఖలాల నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గం గన్నవరం అంబాజీపేట మండలం వద్ద జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జనసేన నాయకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జన సైనికులను అభినందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం, మొక్కలు నాటడం, జనసేన జెండా ఆవిష్కరణ స్థూపం దగ్గర ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని జనసేన మండల అధ్యక్షుడు దొమ్మేటి సాయి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
వేదికలు రావాలి. అలాగే పెద్దసుప్రాజు గారు, సుప్రాజు గారు, పత్తి దత్తుడు గారు, అరిగల బుజ్జి గారు, సూర్యబాబు గారు, టీవీ గారు, తెలుగుదేశం గోకలున్నారు, టీవీ గారు రండి, రాము గారు, చిట్టుబాబు గారు రండి, రాము గారు రండి సార్, కూడా 10 గారు వచ్చారా, మటల సోమేశ్వరరావు గారు, రాజేష్ గారు, వాసుదేవ్ కుమార్ గారు, జిల్లా సెక్రటరీ గారు రండి, బలోపేతానికి శిల్పి రూపకల్పన చేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు అయిపోతుంది. బ్యాక్ సైడ్ వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. రావాలి. పేపర్లమ్మాయి ఉండాలి, లేదంటే పేపర్ యువత అదే గౌరవించుకుంటూ తెలుగుదేశం బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు శ్రీ గౌరవ శ్రీనివాస గారు కూడా వేదికగా రావాలని చెప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు మమతా హాస్పిటల్, సాయి స్ఫూర్తి హాస్పిటల్స్ వారు. ప్రముఖ హాస్పిటల్స్ అనేటువంటి మమతా సాయి స్ఫూర్తి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం అలాగే రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ మరియు ఏజెన్సీ పెద్ద అయినటువంటి కరాటం రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు, రోగులకు పళ్ళు, పాలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు మమతా హాస్పిటల్ డైరెక్టర్ చిన్ని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో మంది పేదలకు వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎంతో మంది పేదలు డబ్బులు ఖర్చు పెట్టే స్తోమత లేకుండా ఇబ్బంది పడే వారికి ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మమతా హాస్పిటల్ యాజమాన్యం మరియు డాక్టర్స్, సాయి స్ఫూర్తి హాస్పిటల్ డాక్టర్ మరియు సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు. 500 మంది ఓపీ రాయించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు కూడా వాళ్ళకి సేవ చేయడానికి మా జనసేన పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిన సంస్కారం సేవ చేయడం, రాజకీయాల మాటలు పక్కన పెట్టిన పదవుల కోసం ఆశించకుండా మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి అన్న సేపు పెట్టొద్దన్నా. రాము గారు ఒకసారి ఓకే. జనసేన పార్టీ తరఫున కెమెరాలు పడుతున్నాయి అన్న, మీరు వెనక రావాలి అన్న, వెనకరండి. అయ్యో మళ్ళీ ఎక్కడ ఉంటారు బాబు, వెనకరండి అన్న, రావట్లేదు.
అన్న సేఫ్ పెట్టొద్దన్నా. మేకలు వెనకాల లేట్ కదా ఎప్పుడు వచ్చే పొద్దున అంటే వేరే ప్రోగ్రామ్స్ మీతో పాటు మేము కూడా రామచంద్రాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలో పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన పవన్ జన్మదిన వేడుకల్లో కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జన సైనికులు పలుచోట్ల ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలను మంత్రి సుభాష్ ప్రారంభించారు. పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని పలు ప్రాంతాలలో మొక్కలు నాటారు మంత్రి. రాష్ట్ర కార్మిక మంత్రి సుభాష్ మాట్లాడుతూ సైక్లోన్ వల్ల విజయవాడ తదితర ప్రాంతాలు నీట మునిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా తన పుట్టినరోజు సంబరాలకు దూరంగా ఉండి పలు సేవా కార్యక్రమాలు, వరద బాధితుల్ని ఆదుకునే కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు జన సైనికులు క్రమశిక్షణతో శాంతియుతంగా సేవా కార్యక్రమాలు చేశారన్నారు మంత్రి. ఇందులో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో పలు రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటడం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాము అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం నాయకుడు రేపు శ్రీను, పెమ్మాడి నాగరాజు, పెమ్మాడి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. మన శాసనసభ్యులు, మన రాష్ట్ర మంత్రివర్యులు, మనకి ఏదో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి మన గ్రామం తరఫున అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కార్యక్రమం ఏంటంటే ఎక్కడ కూడా తుఫాన్లో ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళకి అన్నదానం చేయండి, అదేవిధంగా వరద బాధితులకి సహాయం చేయండి, అంతేగాని ఆనందంతో ఉన్నందుకు కూడా చేయొద్దని చెప్పడం జరిగింది. అందుచేత మీరు మన గ్రామంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరూ కూడా కలిపి పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం ఎంతో ఆనందంగా చెప్పారు. అందరికీ కూడా మన గ్రామం తరఫుని, మన గ్రామ సర్పంచ్ గారి తరఫుని నమస్కారం తెలియజేసుకుంటూ తెలుస్తున్నాను. ఖాళీ చేసుకుని రమ్మని చెప్పాలి. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నా పేరు పైన నమస్కారాలు. ఈరోజు శాంతియుతంగా చేసుకుంటూ ఎక్కడ బళ్ళ మీద ఊరేగింపులు కానీ, జెండాలు ఎట్టుకుని ఊరేగడం కానీ చేయకుండా సంబరాలు దూరంగా ఉంటూ, ముఖ్యంగా 2 రోజుల నుంచి అకాల వర్షాలు, ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్తో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. దాని కారణంగా మన పవన్ కళ్యాణ్ గారు సంబరాలకి దూరంగా ఉండండి, సేవా కార్యక్రమాల దగ్గరగా ఉండండి అని పిలుపు ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా ఈ రోజున ఈ కోటిపల్లి గ్రామంలో పేదవాళ్ళకి ఉచిత అన్నదానం చేయడం జరిగింది. అలాగే వివిధ ప్రాంతాల్లో ఈ మొక్కలు నాటడం కార్యక్రమం కానీ, అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమం అన్నదానాలు కానీ, బ్లడ్ డొనేషన్లు కానీ ఇవ్వడం జరిగింది. మరి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. క్రమశిక్షణకు మారుపేరు ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు అని ఈరోజు నిరూపించారు. మరి అందరికీ కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు భీమవరంలో జనసేన పార్టీ కార్యాలయం, రాయలం ఎస్ఆర్కే కళాశాల ఎదురుగా గొల్లవాణి తిప్ప తదితర ప్రాంతాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ అధినేత పుట్టినరోజు కానుకగా భీమవరంలో ఏరియా హాస్పిటల్లో డయాలసిస్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని, గత కొద్ది రోజులుగా వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలకు తక్షణ సాయంగా స్వచ్ఛంద సంస్థలు కొందరు వ్యక్తుల సహాయంతో ఆహారం, మంచినీరు పంపడం జరిగిందన్నారు. దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు అని, భీమవరం అభివృద్ధిలో తన వంతు కృషిగా అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సుమారు 50 ఎకరాలలో కలెక్టరేట్ను నిర్మించడం జరుగుతుందన్నారు. దానికి స్థల సేకరణ చేపట్టామని, రెవెన్యూ అధికారులు త్వరలో భీమవరం వాసులకు శుభవార్త చెప్తారని తెలియజేశారు. రామాంజనేయ గారికి స్వాగతం పలుకుతున్నామండి. శుభాకాంక్షలు తెలియజేస్తూ రామాంజనేయ గారు మన ఎమ్మెల్యే గారు అక్కడ ఇచ్చేసారండి. అలాగే చంద్రబాబు గారు పట్టుకుని మాట్లాడండి. ఎమ్మెల్యే గారు పట్టుకోండి. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరియు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన రామాంజనేయ గారు చేకు సక్సెస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు, హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారికి, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారికి, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే మన గౌరవనీయులు పొద్దుటి రామాంజనేయ గారు కేక్ కట్ చేసి అందరికీ కూడా కేకులు పంపించు. అలాగే గోవిందరావు గారు, అలాగే చంద్రశేఖర్ గారు, అలాగే కోమలాశ్వర గారు, అదే ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు
పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాయల గ్రామంలో ఎంతో వైభవంగా వేడుకగా చేసుకోవడం జరుగుతుంది. రాయలలో ఉచిత వైద్య శిబిరాలు, బ్లడ్ క్యాంపులు, జెండా ఎగరవేసే కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడటానికి ప్లాస్టిక్ని నిషేధించి జూట్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆశయం, ఆలోచన, ఆయన కోరిక కూడా ఒకటే, అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి, న్యాయంగా, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా ఉండాలి, రౌడీయిజం, గోండాయిజం చేయకూడదు అనే ఆలోచనతో అధికారంలోకి వచ్చారు. భూమి సర్వే చేస్తున్నాం, ఎక్కడ కొనాలనేది అది ప్రభుత్వ పర్మిషన్ తీసుకుని ఏ ప్రాంతంలో అనుకూలంగా భవనాలు నిర్మించుకోవడానికి స్థలం అనుకూలంగా ఉంటుందో కాలనీలు ముగిలిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. నష్టపోయిన కుటుంబాల వారికి మన భీమవరం ఎన్డీఏ కూటమి తరఫున వారి భీమవరం నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి తరఫున చిన్నబాబు గారు, శేఖర్ గారు, వేదిక నుంచి పెద్దలు అందరి సమక్షంలో కొంత ఫండ్ పోగు చేసి ఆ ఫ్లడ్లో నష్టపోయిన వారికి సహాయంగా అందించడానికి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జనసేన నేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాభినందనలు తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా భీమవరం వాసులకు ఒక శుభవార్త. భీమవరం ప్రభుత్వ హాస్పిటల్లో, ఏరియా హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ గారి డయాలసిస్ సెంటర్ అని పేరు పెట్టి డయాలసిస్ సెంటర్ని ఒక నెలల లోపల ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వందలాది మంది డయాలసిస్ పేషెంట్లు ఇక్కడ డయాలసిస్ సెంటర్లు ఖాళీ లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వందలాది మంది వెయిట్ చేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన పలువురు పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేసి సంబరాలు జరుపుకున్నారు. మడకశిర నుండి చందకచర్ల ఆంజనేయ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేసి పవన్ కళ్యాణ్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అని దేవుని ప్రార్థించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ జనసేన అధినేత మన ఉప ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ కు మన నియోజకవర్గ ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.
జనసేన అధినేత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేస్తూ బర్త్డే వేడుకలు చేస్తున్నటువంటి జన సైనికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఇలాగే జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ జన్మదినం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో సోమవారం పవన్ జన్మదినం చేశారు జన సైనికులు. ఇందులో భాగంగా పంచాయతీ కార్మికులకు సన్మానం చేశారు కూటమి నాయకులు. కేక్ కట్ చేసి పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా సోమందేపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ సిద్ధ లింగప్ప, తొగడ వీర క్షత్రియ సంఘం అధ్యక్షుడు సిసి హరి, టౌన్ కన్వీనర్ సూరి, మాజీ ఎంపీటీసీ కిష్టప్పులు పంచాయతీ కార్మికులకు శాలువాలు కప్పి సన్మానం చేశారు. సమాజంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు నాగరాజు, చేనేత కార్యదర్శి ఎర్రిస్వామి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే మీడియా మిత్రులకు, జనసేన వీర మహిళకి, అదేవిధంగా 2019 సర్పంచ్ అభ్యర్థి వీర మహిళ అయినటువంటి వరలక్ష్మి గారికి, శిరీష గారికి, పవన్ కళ్యాణ్ గారు చెట్లు నాటే కార్యక్రమాలు అయితేనేమి, వారి బర్త్డే సందర్భంగా, అదేవిధంగా పారిశుద్ధ కార్మికుల్ని సన్మానించడం అయితేనేమి, ఎరిసామి ఇది చూడండి, నోట్లో పెట్టుకోనా ఒక వయసు అట్లే జగన్ ఎన్నికి రాలా అట్లే ఉండండి, అట్లే ఉండి అట్లా పట్టుకోమ్మా, అట్లా పట్టుకో, తినలేదు ఆయన. ఇది చూడండి, వర్కర్లు బయట సినిమా